హలో గాయ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మేము షిరిడీకి వెళ్ళాం కదా. షిరిడీలో మార్నింగ్ లేచి దర్శనం ముగించుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత శని సింగపూర్ అనే టెంపుల్కి వెళ్ళాము. షిరిడీ నుంచి శని సింగపూర్కి 70 to 75 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఈ ఊర్లో విచిత్రం ఏమంటే ఏ హౌస్కి ఆర్ షాప్స్కి లాక్స్ ఉండవు. సో మేము కూడా బెల్ట్ వాచెస్ అలా వేసుకుంటే టెంపుల్ లోపలికి అలౌడ్ లేదు. సో మేము కార్లోనే పెట్టి టెంపుల్ లోపలికి వెళ్ళాము. అండ్ ఈ వీడియో అయితే కొంచెం లాంగ్గా ఉంటుంది, ఫుల్ కంప్లీట్గా చూసేయండి. అండ్ టెంపుల్ ఎంట్రీలోనే ఒక బుట్టలో పూజ ఐటమ్స్ అమ్ముతున్నారు. సో ఆ పూజ ఐటమ్స్ కొనుక్కునేసి ఇక్కడ ఒక ట్రే పెట్టుంటారు. టెంపుల్ ఎంట్రీ లోపలనే ట్రే పెట్టుంటారు. సో ఆ ట్రేలో అన్ని ఐటమ్స్ వేయాలన్నమాట. సో థ్రెడ్, ఆయిల్, కోకోనట్ అలా కొన్ని ఐటమ్స్ ఉంటుంది. సో ఏ ట్రేలో ఉంటుందో ఆ ట్రేలో వేసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళే అన్నమాట శనిదేవుడు, శని సింగపూర్లో ఉండేది. అండ్ ఇక్కడే పరిహారం కూడా చేస్తారు ఎవరికైనా శని ఉంటే. సో అక్కడ కూర్చొని ఆపోజిట్లోనే కూర్చొని, దేవుడు ఆపోజిట్లో అక్కడ కూర్చొని పరిహారం చేస్తారనమాట. అండ్ ఈ స్టోరీ అయితే మా నాన్నమ్మకి బాగా తెలుసు. సో మా నాన్నమ్మ చెప్పేటప్పుడు వీడియో తీశాను. ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఆయన పట్టుకున్నా కానీ మనకి మన కర్మతుంది ఆయన పట్టుకునేది. ఆయన పట్టుకోవాలన్నా మనకి చాలా కష్టాలు రాకుండా కొంచెం సుమారు కనుక ఆయన మొక్కేది, పరిహారం చేసుకునేది. పట్టుకుంటారు అందరికీ, దేవుళ్ళు కూడా పట్టుకుంటారు. పట్టుకున్నా కానీ కొంచెం సుమారుగా చాలా కష్టాలు కట్టకుండా కొంచెం సాఫీగా తీసుకోబోతున్నారు. ఇదన్నమాట స్టోరీ. అండ్ మేము ప్రసాదం తీసుకొని అక్కడే నవగ్రహాలు ఉన్నాయి. సో అక్కడ ఒక రౌండ్ వేసుకునేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బై బై.